ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు, పొరుగువారు, శత్రులు, మిత్రులందరూ కూడా శుభకరంగా, క్షేమకరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా ఉందిరుగాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు నుండి మీకు కృప సమాధానాలు కలుగుగాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి దీవెనల చేత ఆశీర్వదించి అనేకమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటూ మనల్ని కాపాడుకొస్తున్నటువంటి దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, మనం యేసన్న గారి పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారిని, శత్రు సమూహము అల్లాడిని. అగ్ని బలము చల్లారిని, శత్రు సమూహము అల్లాడిని. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. మా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతుగా ఒక మాట చెప్పనివ్వండి. భగవంతుడు అన్నటువంటి వాడు సత్యమై ఉన్నాడు. భగవంతుడు అన్నటువంటి వాడు వెలుగై ఉన్నాడు. భగవంతుడు అన్నటువంటి వాడు అగ్ని అయి ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక అలాంటి అగ్ని, అలాంటి వెలుగు, అలాంటి సత్యాన్ని ఎప్పుడైతే మనం చేజిక్కించుకున్నామో మన జీవితాలకు కానీ, మన పిల్లలకు కానీ, మన కుటుంబానికి కానీ ఏ హాని కలగకుండా ఉంటుంది. మనం ఆధారపడాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అంటాడు. ఈ లోకానికి వెలుగ్గా వచ్చాను. నేనే ఆదియు అంతమునై ఉన్నాను. నేనే ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాను. నేనే మొదటివాడను కడపటివాడిని అయి ఉన్నాను. మృతుడనైతిని కానీ సజీవంగా నేనున్నాను అంటాడు. తిరిగి లేచాడు ఆయన. భగవంతుడు అన్నటువంటి వాడికి మూడే మూడు. ఎప్పుడు కూడా నశించిపోయినటువంటి ప్రసక్తి ఉండదు. భగవంతుడు అన్నటువంటి వాడికి మరణం ఉండదు. భగవంతుడు అన్నటువంటి వాడు స్వయంగా ప్రకాశించినటువంటి వాడు. అతన్ని ఎవరు కూడా ప్రకాశింప చేయలేరు. కాబట్టి ఈ రోజున భూమి మీద అనేకమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకరమైనటువంటి సూచక్రియలు జరుగుతున్నాయి. అనేక మంది బ్రతుకులు మార్చబడుతున్నాయి అంటే ఆయన మీద ఒదిగి ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు మార్చబడుతున్నాయి. అంతేగాని ఎవరో ఏదో అని చెప్పేసి కోరుండి డబ్బిచ్చి ధనమిచ్చి నువ్వు ఎక్కడ మునిగిపో, అక్కడ తేలిపో, ఇక్కడ కలిసిపో, అక్కడ మునిగిపోమో అదేం లేదు. ఎందుకంటే ఎవరికైనా బాధే కదా. ఎవరికైనా ఏం కావాల్సి అంటే సుఖ సంతోషాలు, బ్రతికినన్నాళ్ళు కూడా ఆనంద సంతోషంగా ఉండడం, పిల్ల పాపలతో ముందుకు వెళ్ళిపోవటం, ఎలాంటి ఆపదలు ఆటంకాలు రాకుండా, కష్ట నష్టాలు రాకుండా, ఎలాంటి వివాదాలు విరోధాలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముందుకు సాగిపోవాలి. అంతే కదా కోరుకున్నది. అందుకనే కదా మొత్తం ఇదంతా కూడా పాటలు. కూటు కోసం కోటి విద్యలు అనేటట్లు ఈ ముక్తి కోసం, ఈ భుక్తి కోసం, ప్రశాంతత కోసం మానవుడు అనేక రకాలుగా పరిగెడుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి చోట్లకు పరిగెడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా దొరికే పని లేదు. అందుకనే ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు ఆయన. నా దగ్గర రండి, నేనే మీకు సమస్తం సమకూర్చేవాడిని, నేనే మీకు శాంతి సమాధానాన్ని ఇచ్చేవాడిని, నేనే మీకు
అన్ని విషయాల్లో కూడా సమృద్ధిని అనుగ్రహించేవాడు. నేనే అనంటే నాకంటే ఇంకెవరు లేరు అని అర్థం. నేనే వెలుగై ఉన్నాను, సత్యమై ఉన్నాను, జీవమై ఉన్నాను, అంతే. నా ద్వారా తప్ప పరమానికి ఎవడు కూడా చేరలేడు, మోక్షానికి ఎవరు కూడా చేరుకోలేడు. ఇది సవాల్ అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇది మతం కాదు, ఇది మనసు మార్చుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా చూడండి, ఎవరినైనా మనం ప్రేమిస్తాం, ఆ ప్రేమికుడిని మన హృదయంలోనే దాచుకుంటాం, ఆ ప్రేమికురాలు మన హృదయంలోనే దాచుకుంటాం, ఆ స్నేహితుడిని మన హృదయంలోనే దాచుకుంటాం. మనసంతా కూడా చెప్పిస్తుంటాం. సీక్రెట్గా కలిసి ఉండేటప్పుడైతే హృదయంలో ఏది కూడా దాచుకునే పనే ఉండదు. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. దేవునికి స్తోత్రం కలండి. కాక లేదంటే నిత్య నరకాగ్నిగుండం ఉందండి, అగ్నిగుండం ఉంది. ఆయన లేకపోతే, ఆయన మీద ఆధారపడిపోతే, ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే, ఆయనతో కనెక్టివిటీ లేకపోతే, సంబంధం లేకపోతే ఖచ్చితంగా నరకాగ్నిగుండంలోకి వెళ్ళాల్సిందే. వారు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ జాతి వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఎవరైనప్పటికీ కూడా వెళ్ళాల్సిందే. అది తథ్యం, 100% కరెక్ట్ అది. ఎందుకంటే ఆయన అంటాడు కదా, పాపోహం పాపకర్మహం పాపాత్మనం పాప సంభవం పాపదవశ్యం నరకం ప్రయాతి. మీరు పాపంలోనే పుట్టారు, పాపంలోనే జీవించారు, పాపంలోనే చనిపోతారు, నరకంలోకి వెళ్ళిపోతారు, అంతే. ఓకే, ఆ పాపాన్ని తప్పించి క్షమించి తప్పించినటువంటి వాడు ఎవరైనా అంటే సృష్టికర్త అయినటువంటి వాడు, నరవతాడిగా భూమి మీద దుష్టుడి నుంచి విడిపించడానికి వచ్చి పాపం నుండి క్షమించి రక్షించి నరకం నుండి తప్పించి మోక్షాన్ని చేర్చినటువంటి వాడు ఆయన ఒక్కడే. ఆయన పేరు రక్షకుడు. రక్షకుడు అనగా యేసు, అభిషిక్తుడు అనగా క్రీస్తు. ఓ పక్క దైవత్వం, ఓ పక్క మానవత్వం. నరుడు నారాయణుడు అంటారు. హల్లెలూయా. నారాయణుడు అంటే భగవంతుడు, నరుడు అంటే మనిషి, అంతే. 2 విధాలుగా ఆయన రావడం జరిగింది. ఎప్పుడో చెప్పండి, అడిగి చూడండి. అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదు కదా. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. మంచిది. ఎందుకంటే ఇది నా అనుభవంలో నుంచి నేను చెప్తున్నాను, కానీ సొంత మాటలు, సొంత భావన, సొంత ఉద్దేశాలు, ఏదో ఎక్కడి నుంచి ఏదో వచ్చేస్తుందన్నో అదేం కాదు. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఈ జీవితం అన్నది ఒకటే కదా, 10 జీవితాలు మనకు లేవు కదా. ఆ జీవితం ఇచ్చేవాడు ఆయనే. ఆయుష్ని ఇచ్చేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, శక్తిని ఇచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు, సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఆయన తప్పించి ఎవరు లేరు ఈ భూమి మీద. హల్లెలూయా. దేవుడి మాటలని విత్తనాలు మన హృదయంలో నేల మీద నాటింపచేసి, ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపచేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకోండి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, ఇప్పుడు మన క్రీస్తుని ఎరిగినటువంటి వారికి, క్రీస్తుని వెంబడించినటువంటి వారికి, క్రీస్తుతో జతకట్టినటువంటి వారికి, క్రీస్తు మాట విని నడుస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క వర్తమానాన్ని అందేమనివ్వండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ప్రియులారా, ఈ ధనం అన్నది ఏంటంటే అన్నిటికీ ప్రమాదకరమైనటువంటిది. ఎంతైతే మనకి ఉపయోగపడుతుందో, మన అభివృద్ధి కోసం, మన యొక్క ఆనందం కోసం, మన సంతోషం కోసం, మన ఆహ్లాదం కోసం, అన్ని విషయాల్లో కూడా బాగా సపోర్ట్ అవుతుంది. కానీ మిగతా చాలా కొన్ని ఎక్కువ విషయాల్లో మన జీవితాలని నాశనం చేయడానికి, మన జీవితాలకి ఎందుకు పనికి రాకుండా చేసేటట్లు, మన జీవితాలు అభస్పాలు అయిపోవటానికి, అవమానం పాలైపోవటానికి, ఇబ్బందికరమైన పరిస్థితులు లోనికి దిగిపోవటానికి, ఈ విధమైనటువంటి పరిస్థితులు తీసుకురావడానికి కారణం అవుతుంది. ఎందుకంటే కనకం, కన్య అన్నది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ రెండు చూడడానికి బాగుంటాయి, పెట్టుకోవడానికి బాగుంటాయి, ఉపయోగించుకోవడానికి బాగుంటాయి, కానీ ఆశ ఉండొచ్చును. కానీ ఎక్కువ అది దురాశ అయినట్లయితే చాలా ప్రమాదకరం. టూ మచ్ ఈజ్ వెరీ డేంజరస్ అనేటట్లు విరుగుడు కొరకే ఆశ అన్నది ఏంటంటే దురాశ అయితే చాలా ప్రమాదకరం అయిపోతుంది. ఇటు విధంగా ఈ రోజున ప్రపంచంలో అపవాది ఏం చేస్తున్నాడంటే, శత్రువు స్నేహితుని వైపు లేకుండా అనేక రకాలుగా విజృంభణ చేస్తున్నాడు. కుక్క బిస్కెట్లో విసురుతున్నాడు, ఆశ కలిగిస్తున్నాడు, చిట్ట చివరికి ఆ జీవితానికి నాశన గుంటలో తోసేస్తున్నాడు. ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. అవతల బంధువుల దగ్గర, అవతల స్నేహితుల దగ్గర, అవతల భర్త దగ్గర, అవతల భార్య దగ్గర, కుటుంబీకుల దగ్గర తలదించుకునేటట్లు చేస్తున్నాడు. స్టార్టింగ్ అన్ని విషయాల్లో కూడా ఘనంగా చూపిస్తాడు. చూడండి, అప్పుడైతే మాకు చిన్నప్పుడు విజయనగరంలో న్యూపర్ణ థియేటర్ అని చేసి ఒకటి ఉంది. అక్కడ ఒక తాడాట పెడుతుంటాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకోళ్ళే. ఆ తాడు ఇలా పెడతాడు, వాళ్ళల్లో వాళ్ళే 10 రూపీస్ పెడతాడు, 10కి 10 ఇస్తాడు.
అవతల వాళ్ళు 10 పెడతారు, వీడు ఏం చేస్తాడు 10కి 10 ఇస్తాడు. 20 పెడతారు, ఆ 20కి మరలా 20 ఇస్తాడు. మళ్ళీ 50 పెడతాడు, 50కి మరలా 50 వస్తాయి. మరలా ఇంకోళ్ళు పెడతారు, అదే రే రాంగ్ నువ్వు పెట్టేసావని చేసి తప్పినట్లు యాక్షన్ చేస్తాడు. మనకేమనిపిస్తుంది అంటే అందరూ కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళేనేమో ఈ గేమ్ చాలా బాగుంది, ఎంత పెడితే అంత వచ్చేస్తుంది అనేటువంటి ఆశ పురుగొల్పిస్తాడు అనమాట. ఎంత పెడితే అంత వచ్చేస్తుంది కదా, మనకేం నష్టం లేదు కదా, ఇలా మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఆ త్రోవంటి వెళ్ళిపోయినటువంటి అయ్యా ఇప్పుడే మీకు ఇచ్చేస్తాను, మీరు నిలబడుతూ ఉండగానే ఇచ్చేస్తాను, మీరు ఒక 100 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఆ నించున్నాడు దగ్గర తీసేసుకొని, లేదంటే వాచ్యో లేకపోతే ఉంగరవో ఏదో ఒకటి తాకట్టు పెట్టేసి ఆ చేతికి ఇచ్చేసి, ఎందుకంటే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి కదా, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేవచ్చు అనేటువంటి ధీమా. చూడండి ఎంత కుయ్యతులతో ఉన్నాడు అపవాది, శత్రువు ఎంత కుయ్యతులతో కుతంత్రాలతో ఉన్నాడు, ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు చూడండి. వెంటనే తీసుకొచ్చేసి పెట్టిస్తే అయ్యో మీరు రాంగ్ పెట్టారండి అని చేసి తప్పించేస్తాడు, ఫినిష్ అయిపోయింది. అంటే ఒక 100 రూపాయలు వెళ్ళిపోయింది కదా. అలాగే ఈ రోజున బెట్టింగ్ యాప్లని లేకపోతే ఇంకేదో రకరకాలైనటువంటి ఆన్లైన్ యాప్స్ అని, ఏవో షేర్ మార్కెట్ యాప్స్ అని, లేదంటే నేర్చుకొని ఈరోజు మొత్తం అంతా కొలలుగా ఈరోజు ఎంతోమంది కొన్ని కోట్లాది రూపాయలకి నష్టపోయినటువంటి వారు ఉన్నారు, లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి వారు ఉన్నారు. ఈరోజున వాటి కొరకు అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది, ఆత్మహత్యలు చేసేసుకొని నరకానికి వెళ్ళిపోతారు. చాలామంది ఇట్టి విధమైనటువంటి దీనిలో పడిపోయారు. ఇది ఒకవేళ దీనికి లొంగపోయినట్లయితే స్త్రీలను ఆశ చూపిస్తాడు. ఇప్పుడు ఎక్కువ మంది ఈ క్రైస్తవ్యులను కూడాను, ఇది మతం కాదు అంటే దేవుని వైపు మక్కువ చూపించినటువంటి వారందరి మీద కూడాను ఇలాంటి ప్రణాళిక కొనసాగుతుంది, అపవాదేసినటువంటి ప్లానింగ్. ఫస్ట్ డబ్బుకి ఒకవేళ నువ్వు ఆశపడిపోతే, ధనానికి ఒకవేళ నువ్వు లొంగపోతే అందమైనటువంటి స్త్రీలు తీసుకొచ్చి నీ పక్కన చేరుస్తాడు. ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ పలకరించలేనటువంటి ఆ స్త్రీలు నిన్ను పలకరిస్తుంటారు, నీకు పరిచయం అయిపోతుంటారు, ఎక్కడ లేనటువంటి వల్లమాలనేటువంటి ప్రేమంతటిని కూడా ఒలగబోస్తుంటారు, వారి యొక్క వశం చేపిస్తుంటాడు. ఇక్కడ ఏమైపోతుంది, ఆత్మకార్యాలు చల్లారిపోతుంటాయి, ఆత్మస్థితి చల్లారిపోతుంటుంది, అనారోగ్యాలు ఎక్కువైపోతాయి, ఆశ ఎక్కువైపోతుంది, శరీరాశ నేత్రాశ జీవడమ్మం. 1 యోహాను 2:16 వాక్యం చూసుకున్నట్లయితే శరీరాశ నేత్రాశ జీవడమ్మం, ఈ 3 చాలా ప్రమాదకరమైనటువంటివి. ఈ 3 చాలా ప్రమాదకరమైనటువంటివి. శరీరాశ అంటే మొత్తం హాయిగా పురుగొలిపేది, ఏ మత్తు గంజాయి అయినా, స్మోకింగ్ అయినా, డ్రింక్ అయినా ఏదైనా సరే శరీరాన్ని మత్తు రగులు గొల్పించేది, హాయిగా గాలిలో తేలిపించేది, ఇంకెలాంటిది లేకుండా బెంగ బెగులు చీకు చింత భయము భీతి ఏది లేకుండా గాల్లో తేలిపించినటువంటిది. ఈ ఒక్కసారిగా అలవాటు పడితే ఇంకంతే, ఇది పరికంప లాంటివి అనమాట. ఈ స్త్రీ అనగా, ఈ ధనం అనగా, ఈ యొక్క ఇవన్నీ కూడాను, శరీరాశలు ఇవన్నీ కూడాను పరికంపలు ఎలాగైతే పట్టుకుంటే ఒక్కసారిగా విడిచిపెట్టవు, అవి చాలా కష్టం వాటి నుంచి విడిపించుకోవడం. బట్ట అలాగా త్రాగుడు అంతే, అదే స్త్రీ కూడా అంతే బలహీనపరిచేసి. మరి ఇటువైపు దేవుని ఆశీస్సులు పోగొట్టేస్తాయి. అనేక మందికి నువ్వు ఆశీర్వదకరంగా ఉంటావా, అనేక మందికి నువ్వు బలంగా ఉంటావా, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉంటావా, అనేక మంది దగ్గర నువ్వు మంచి పేరు సంపాదిస్తావా, అనేక మంది నేను పొగడాలా, అనేక మందికి నువ్వు సంతోషంగా నువ్వు ఉండాలా. నో, నీ భార్య పిల్లల దగ్గర, నీ కుటుంబీకుల దగ్గర, నీ రక్త సంబంధాల దగ్గర, అందరి దగ్గర నేను చెడగొడతాను చూడని చెప్పేసి అపవాది ఏం చేస్తాడంటే శత్రువు పురుగొలుపుతాడు. శత్రువులు తన సైన్యాన్ని నుంచి పంపిస్తుంటాడు, రకరకాలైనటువంటి ఆశల్ని కలిగిస్తుంటాడు. ఎందుకంటే ఆత్మక రక్షణ ఉంది, కానీ ఆత్మ వచ్చి రక్షింపబడింది. ఓకే, ప్రభువే నిజమైన దేవుడు, ఆయన తప్పించి ఇంకెవరు లేరు, ఇంతవరకు చెట్టు మట్టి పుట్ట రాయి రప్పట్టుకొని తిరిగాను, ఇవన్నీ కూడా తయారు చేసినటువంటి వాటి యందు మొక్కాను, ఓకే ఇది కాదు, నిజం కావు, అసత్యాలు ఇవన్నీ కూడా చీకటితో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి నిజమైనటువంటి దేవుడు, ఈయన సృష్టికర్త, ఈయన ఆత్మదేవుడు, ఈయన నా ఆది సంభూతుడు, ఈయన నరకం నుండి తప్పించి మోక్షాన్ని చేర్చినటువంటి వాడు, ఈయన నా పాపానికి క్షమాపణ ఇచ్చినటువంటి వాడు. ఓకే, అది అయిపోయింది, నీ ఆత్మ ఓకే రక్షణ పడింది, కానీ శరీరం ఉంది, నీ మనసు ఉంది, ఆ రెండింటికి రక్షణ లేదు. ఈ రెండింటి మీద కూడా అపవాదిగా బాణాలు వేస్తాడు. అందుకనే బయటికి భక్తి గలవారై ఉండి వాటి శక్తిని ఆశ్రయించినటువంటి వారై ఉన్నారని చెప్పేసి 2 కొరింథీయులు రాసిన పత్రికలో రాస్తాడు ఆయన. 4:1-2-3 5లో అంటాడు అక్కడ. కాబట్టి ఇది కాదు, ఈ చివరి దినాల్లో చాలా ప్రమాదకరమైనటువంటి వరదలు, బీభత్సాలు, సునామీలు, ఇలాంటి సునామీలు వస్తూ ఉన్నాయి. నువ్వు తట్టుకోవాలంటే దేవుని యొక్క హస్తంతో నువ్వు ముడిపడి ఉండాలి, దేవుని యొక్క వాక్యంతో ముడిపడి ఉండాలి, దేవుని యొక్క సహవాసంలో నువ్వు పాలు పంపులు పొందుకుంటూ ఉండాలి, దేవుని యొక్క అభిషక్తులతో నువ్వు కాంటాక్ట్ అవుతూ ఉండాలి. నీ ధనం అన్నది ఏంటంటే అభిషక్తుల యొక్క చేతుల్లో పెట్టు, పరలోక రాజ్య విస్తరణ కొరకు నువ్వు పెట్టు, అప్పుడు నువ్వు అభివృద్ధి పరచబడతావు. సువార్త కొరకు నువ్వు ఖర్చు పెట్టు, అప్పుడు నువ్వు అభివృద్ధి పరచబడతావు. అంతేగాని నీకు నీవుగా
ఆశించేసి ఏదో ధనవంతులం అయిపోదాం, మనకున్నటువంటి ఈ పేదరికం అంతా కూడా పోగొట్టేసుకుందాం, ఒక్కసారిగా మనం ఫ్రీ అయిపోదాం అని అనుకుంటే ఎవరి ధనం మనం ఆశ్రయిస్తాం? ఎవరి ధనం వచ్చి మనకు పడిపోవాలి? ఎవరి ధనమైనా సరే ఎందుకు మనం ఆశించాలి? ఉట్నే కాదు కదా. ఆ విధమైనటువంటి ఆశలు కలిగించేది, ఆ విధమైనటువంటి దుస్థితి కలిగించేది, ఆ విధమైనటువంటి నడవడిక నేర్పించేది అపవాది అంటే శాటన్ అంటే సాతానుగాడు, పరలోకం నుండి పడిపోయినటువంటి దేవదూత. వాళ్ళు అందరినీ కూడా ఈ రోజున ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్య ప్రకారంగా ఏముంది? లోకమంతా కూడా అపవాది చేతుల్లో ఇరుక్కుపోయిందంట. దాని నుండి విడదీయడానికి కదా ఆయన వచ్చాడు, మనిషి కుమారుడిగాను నరవతాడిగా భూమి మీదకి వచ్చాడు కదా సృష్టికర్త. ఆయన వైపు తిరగమనే కదా, ఆయన మాట వినమనే కదా, ఆయన ఆశీస్సులు పొందుకోవాలనే కదా, ఆయనతో బలంగా ఉండాలనే కదా, ఇవన్నీ కూడా దూరం అయిపోవాలనే కదా, ఇవన్నిటికీ ఈ నష్ట కష్టాలు ఏవి నీకు రాకుండా ఉండాలనే కదా ఆయన నీ దగ్గరికి వచ్చాడు. నువ్వేం చేస్తాను అంటే నీ సొంత ఐడియాతో, సొంత జ్ఞానంతో, సొంత ఉద్దేశం, సొంత ఆలోచనతో ఆశలు పెట్టుకొని చిగిరింపు చేసుకొని అత్యాశలు గెలిపోయి లేనిపోయిన కష్టానికి నువ్వు గురైపోతావు. అది నీ తప్ప లేకపోతే ఆయన తప్ప? ఈవెన్ నన్ను కూడా విడిచిపెట్టలేదు ఇది కట్టండి, అది కట్టండి అని చెప్పేసి నో, పొరపాటున నేను ఒకటి చెప్తా, ప్రభువా ఏదేమైనా సరే నీ చిత్తం లేకుండా ఏది కూడా నా నోరు మాట్లాడకూడదు, నా కళ్ళు చూడకూడదు, నా మనసు ఆశించకూడదు, ఆలోచించకూడదు, నీకు విరోధంగా, నీకు వ్యతిరేకంగా ఏది కూడా కొనసాగకూడదు. ఎందుకు? నేను నీ వాడిని, నీ రక్తాన్ని అయి ఉన్నాను, నీ ప్రాణాన్ని అయి ఉన్నాను, నీ జీవాన్ని అయి ఉన్నాను. నువ్వు నాకు ఇచ్చే జీవం, నీ కుడి చేతిలో నేను భద్రపరచబడి ఉన్నాను, నేను నీ సొంతమై ఉన్నాను, నేను నీ స్వాస్థమై ఉన్నాను, నువ్వు నేను ఏకమై ఉన్నాం. ఏ వరదలు కానీ, వానలు కానీ, చిరాకులు కానీ, చికాకులు కానీ, విరోధాలు కానీ, వివాదాలు కానీ ఏవి రాకుండా కాక యేసు నామంలో ఈ శత్రువు యొక్క పన్నాగాలు, కుయ్యతులు, కుతంత్రాలు మనిషిని నట్టేట ముంచేయడానికని వాడి యొక్క ప్రణాళికలు ఇవన్నీ కూడా ప్రియులారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ప్రభుత్వం ప్రతి క్షణం కూడా మాట్లాడుతూ ఉండాలి. ఆ మాట్లాడిన దాన్నే ప్రార్థన అంటారు. మీరు మెలకు కలిగి ప్రార్థన చేస్తూ ఉండండి అన్నాడు కదా. అందుకని ప్రతి క్షణం కూడా బయటికి వెళ్తున్నాము, ఏమో ఏ విపత్తులు వస్తాయో, ఏ వరదలు వస్తాయో, ఏ మరి భరించలేనటువంటి మాటలు వింటామో తెలియదు. అందుకని అన్నీ కూడా మనం ప్రభుకి ఎప్పుడైతే సరెండర్ చేస్తామో ఆయనే చూసుకుంటాడు. ఆయనే మన మేనేజరు, ఆయనే మన బాస్, ఆయనే మన లీడర్, ఆయనే మన బాగోగులు చూసినటువంటి తండ్రి. ఆయన దేవుడిగా ఎప్పుడు కూడా చూడకూడదు, స్నేహితుడిగా చూడాలి, క్లోజ్గా చూడాలి, అతన్ని క్లోజ్గా మూవ్ అవ్వాలి. అప్పుడు నీకు ప్రశస్తమైనటువంటి వాతావరణం నీకు కలుగుతుంది. అప్పుడు నీలో నుండి ఆయన పనిచేస్తుంటాడు, నీ తరఫున ఆయన వ్యాజ్యమాడతాడు, అప్పుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నీకు మన పిల్లలైనా, మన కుటుంబీకులైనా, మన రక్త సంబంధాలైనా ఎవరైనా సరే క్షేమకరంగా ఉండాల్సి అంటే మనలో నుండి ఒక వెలుగు రావాలి కదా. వెలుగు రావాలంటే వెలుగు వాళ్ళతో మనం సత్సంబంధం కలిగి ఉండాలి కదా. వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఉండాలి, ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ప్రభుకు స్తుతులు చెబుతూ ఉండాలి, ప్రభుతో మాట్లాడుతూ ఉండాలి, అనేక మందికి పరిచయం చేస్తూ ఉండాలి. ఆయన చేసినటువంటి కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు అనేక మందికి మనం చెబుతూ ఉండాలి. అప్పుడే ఇంటరాక్షన్ కలుగుతుంది ఇద్దరి మధ్య కూడా. అంతే కదా. భర్త భార్యల మధ్య ఆ సంబంధం లేకపోతే పిల్లలు ఏ విధంగా మూవ్ అవుతారు? వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యతను బట్టే కదా పిల్లలు అభివృద్ధి పరచబడతారు. వీరు ఆడుకున్నట్టు మాటలు వాళ్ళు క్యాచ్ చేస్తారు, వీరు ప్రవర్తించే ప్రవర్తన వాళ్ళు కనిపెడతారు. వారు ఇతరులకు ఏ విధంగా మర్యాద ఇస్తున్నారో, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారో, ఇతరుల కొరకు ఎలా మాట్లాడుకుంటున్నారో అన్నీ కూడా గమనిస్తారు. టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం, సినిమాలు చూడడం, వీళ్ళకి వచ్చే నీతి కబుర్లు చెప్పడం, మీరు వీళ్ళు చదువుకోండి ఇవన్నీ కూడా గమనిస్తాడు కదా. అట్టి విధంగానే దేవాతి దేవుడితో ఎప్పుడైతే నువ్వు సత్సంబంధం కలిగి ఉంటావో ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. హల్లెలూయా. కాబట్టి దేవునితో ఎప్పుడైతే నువ్వు ఇంత బలమైనటువంటి ముందుకెళ్తుంటావో చెయ్యి పట్టుకొని, అప్పుడు ఏ కీడు, ఏ నష్ట కష్టాలు, ఏ అవమానాలు, ఇబ్బందులు ఏవి రాకుండా ముందుకు సాగిపోతావు. లేదంటే చాలా కష్టం. ఎందుకంటే మనం ఎదుర్కోవడం లేదు. మన బలం కాదు, మన శక్తి కాదు, మన సొంత భక్తి కాదు, ఏది కూడా మనకి సపోర్ట్ చేయలేదు కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏది కూడా మనకు సపోర్ట్ చేయలేదు. కానీ ప్రియులారా, మనం చనిపోయినంత వరకు కూడా మన నరాల్లో రక్తం ప్రవహించాలన్నా, మన గుండె కొట్టుకోవాలన్నా, ఇన్ టైంలో మన బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ట్రిక్లు, పీసీఓడీలు కంట్రోల్గా ఉండాలన్నా సరే మనతో ఆయన ముడిపడితేనే కానీ ఈ లోకంలో విజయాన్ని మనం సాధించలేము.
కాబట్టి ధనాపేక్ష అనేది చాలా దరిద్రమైనటువంటిది. ఆశ ఉండొచ్చును కానీ అత్యాశ ఉండకూడదు. దయచేసి వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన మీద మనం భారం వేద్దాం. ఆయన మీద ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, అయ్యా ఇలాగ నష్టపోయాం, అలాగ నష్టపోయాం, ఇలాగ నష్టపోయాం, అలాగ నష్టపోయాం అని చెప్పేసి చాలా. కాబట్టి ఇప్పుడు కన్నీరు ఎవరు చేస్తారు పాపం. దేవుని స్తోత్రం కనుక కొంతమంది భర్తలు లేక చాలామంది చనిపోతున్నారు కూడా, చాలామంది చనిపోయారు కూడా, నరకానికి తీసిపోతాడు వాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇది ప్రమాదకరమైన రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రతి క్షణం కూడా మన తండ్రి అయినటువంటి వాడు, మన స్నేహితుడు అయినటువంటి వాడు, మన ప్రాణం పెట్టినటువంటి వాడు, మన కోసం మరి ఎదురు చూస్తూ మన కాపాడటానికి ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవునితో ఎల్లప్పుడూ కూడా సహవాసం కలిగి ఉంటూ మనం ముందుకు సాగిపోదాం. కాబట్టి ప్రియులారా, మరి అలాంటివే కాకుండా చివరి దినాల్లో దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ మనం గడిపి దేవుని యొక్క వాక్యానుసారంగా ఎక్కువ నడుచుకోండి. ఇలాంటి వచ్చినటువంటి వరదలు, ఈ యొక్క ధనానికి సంబంధించినటువంటి వరదలు, బీభత్సాలు, లేకపోతే ఈ శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు అన్నిటికీ కూడా ఆయన సమాధానకరుడిగా మనం ఉంచి ముందుకు సాగుదాం. ఈ మాటలని విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటించేసి ఆయన నీరుపసి పాడికి ఫలించేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకోండి కాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి ప్రియులారా, ఈ దినాన ఒక సాక్ష్యం మనం విందాం. ఈ కుమార్తె మరి లాస్ట్ టైం వచ్చేటప్పుడైతే చాలా బీభత్సంగా వచ్చింది. ఈ మీద చిల్లంగి చేతబడులు తాలూకు బాగా పనిచేశాయి. చనిపోద్దేమో అని చెప్పి అనుకున్నారు. తీరా చూశాక ఈ మంతలోకి వచ్చేసరికి చురుగ్గా వచ్చింది. లేడి పిల్లలకి ఎగిరి గంతులేసుకొని వచ్చింది. నిజంగా అద్భుతం అనమాట. నేను చాలా ఆశ్చర్యపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సాక్ష్యం తన నోటంటే విందాం. అందరికీ వందనాలు. నా పేరు కీర్తన, మాది బచ్చిగూడెం గ్రామం, పటంచేరు దగ్గర. మా ఆయన పేరు గణేష్ పౌలు అంటారు. నాకు 2 కొడుకులు పాస్టర్. అయితే ఆదివారం నాడు ప్రేయర్కి వెళ్ళిన మా పాస్టర్ వాళ్ళ దగ్గరికి, సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ రోజు భోజనం చేయించారు. భోజనం తిన్నాక నైట్కి తిందామంటే కలా నాకు ఎట్లా అవుతుంది, ఇక లోపల నుంచి అరుస్తుంది, కడుపులో మేక అరిచినట్టు. అసలు ఎటేటో అవుతుంది, ఆగమాగం అవుతుంది. మా ఆయనకి చెప్తే భయపడతాడని, ఇంట్లో పిల్లలు భయపడతారని చెప్పలేకపోయినా. 10ంటికి మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇక అటు ఇటు వాళ్ళు మా సంఘం వాళ్ళు 2 వచ్చారు. మా అన్న పాస్టర్కి వస్తే 3 రోజులు విన్నా వాళ్ళ నుంచి కాలేకపోయింది. అసలు నేను బతుకుతానో లేదని అనుకున్నా. ప్రేయర్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ సాక్ష్యం ఫోన్లో విన్నాడు సార్ది, ఎస్ఎస్ రావుది. ఆ ఫోన్లో విని సార్ది రోజు పెడుతుండ్రు. నేను ఏంటంటే మా అమ్మ ఇంటికి వెళ్ళినందుకు నాకు అట్లా ప్రార్థన జల్లేసాకలా కొంచెం నాకు ఎట్లనో విధంగా అయింది. చెవులో కొంచెం 2 ముచ్చట్లు నా పాస్టర్ది, ఎస్ఎస్ రావుది. కానీ నాకు ఇట్లా అవుతుంది అనుకో. పెళ్లి కాకముందు ఒక్కోసారి జరిగింది, మళ్ళీ ఇది 2వసారి. బాబు ఉన్నప్పుడైనా 3 నెలల బాబు ఉన్నప్పుడైనా పోతా అనుకున్నాం, కానీ కడుపు పోలేదు. బాబు బతికిడు, 10 సంవత్సరాలు ఉంటాడు బాబు పోయినా. ఇక మొన్న సోమవారం నాడు మీద చనిపోయినా ప్రేరాలు పెట్టగానే మా బాబు పైన అస్సం వేసేది ఉంది. నాకు అనిపించింది ఏసే నిత్యమైన దేవుడు అని, పరలోకం తీసుకెళ్తాడు కానీ నరకాన్ని తీసుకెళ్ళాడు అని అర్థమైపోయింది. ఆల్రెడీ ఎక్కడ పడేసినాక ప్రేరాలు పెడితే నువ్వు బతుకుతావు, నువ్వేం బాధపడకని మా ఆయన ప్రేరాలు పెట్టించి మా కొడుకు చేతో కడుపుకు కాలు చేసాక అంతా పెడితే లేచిన. మళ్ళీ వీడియో కాల్ మాట్లాడిపించి ఎస్ఎస్ రావుతో మాట్లాడితే నడవలేకపోయినా, అసలు మొత్తం కడుపిట్లా రావాలి, ఈ తలక ఇట్లా పిసుకోవాలి, నెత్తి ఎంటికెళ్ళు నా అంతా నేనే. అది ఎట్లా అయిందో నాకు తెలియదు. మళ్ళీ నెక్స్ట్ బుధవారం ఇక్కడికి వచ్చిన, మూడో వారం ఫస్ట్ బుధవారం రోజు ఎస్ఎస్ రావు దగ్గరికి వచ్చాను. అక్కడ ఈడ ప్రార్థన చేస్తుండే పాస్టర్ మాట్లాడుతున్నారు. నేను అక్కడ పడిపోయినా. వేడి అన్నది నాకు తలిగింది. 2 సార్లు ఫస్ట్ ప్రార్థన చేసినాక పడిపోయినాక కాలు చేసి పట్టుకొని కూర్చోబెట్టి మళ్ళీ ఆడవిన కొట్టుకుని ఎక్కడ వేసేసినాం. ఇట్లా నుంచి ఇలా ఎలా వెళ్ళిపోతా ఉంది చేతుల నుంచి. ఇవన్నీ ఇచ్చేసినట్టు, ఈ కాళ్ళు ఇవన్నీ మూలలు గుచ్చినట్టు ఎటేటో అయింది. కానీ చాలా రోజు నేను అదే రోజు నాకు చాలా అసలు అనిపించింది. ఏసే గొప్ప పని చేసాడు. ఎస్ఎస్ రావిన మంచి గొప్ప పని చేసాడు. సాక్ష్యం ఇది నాది చిన్న సాక్ష్యము. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. రండి, మరి ఈ నెలలో మరి ఈ కార్యక్రమాన్ని సమర్పించినటువంటి వారు అమెరికాలో పనిచేస్తున్నటువంటి మన భారతీయులు ఎవరు, డాక్టర్ చంద్రపాల్ గారు. ప్రతిసారి కూడా ఆయన కంటిన్యూ చేస్తూనే ఉంటారు తన ప్రేమతో. అలాగే 2017 నుంచి పరిచయం, ఇంతవరకు ఆయన వీడని బంధంగానే ముందుకు ఆయన ఒక మాట అన్నారు, అయ్యా ఆయన ఒకసారి మధ్యలో నాకు ఒక 20,000 రూపాయలు అడిగేటప్పుడు నా దగ్గర లేవు, మదర్ చనిపోయినప్పుడు నేను ఇవ్వలేకపోయాను, కట్ చేసేస్తారేమో అనుకున్నాను.
కానీ అది కాదు. ఒక మాట అన్నారు, ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధం అయ్యా. మనం ఇప్పుడు కూడా ఈ బంధం ముందుకు కొనసాగిపోతూ ఉంటాం. మనం ఒకవేళ ఆగిపోయినా సరే ఆయన మాత్రం ఆగనివ్వడు. అది సత్యం. కాబట్టి నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తే, ఎప్పుడు ప్రేరేపణ కలిగిస్తే అప్పుడు దేవుని యందు నేను ముందుకు సాగిపోతాను. మీరు నేను దేవుని యొక్క రాజ్య స్థాపనకు ఒక సాధనాలుగా మనల్ని ఎన్నుకున్నాడు. అంతేకాదు ఈ యొక్క పరిచర్యకి ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది అయితే సపోర్ట్ చేశారో వారందరూ కూడా భాగస్వాములే ఆశీర్వాదాలకు, వారందరూ కూడా భాగస్వాములే అభివృద్ధి పరచబడడానికి, వారందరూ కూడా భాగస్వాములే శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాలకి పరలోక రాజ్య విస్తరణకు కూడా భాగస్వాములే. ఎవరిని కూడా మనం తీయలేం. అందరికీ కూడా పుష్కలంగా సమృద్ధిగా శాంతిగా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి దీవించి ఆశీర్వదించిన కాక నన్ను యేసుక్రీస్తు నామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రైజ్ ది లార్డ్. మీకు ప్రత్యేకమైన వందనాలు. ఆమెన్. రైట్, రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి ఒకసారి. మహోన్నతుడ తండ్రి, జీవగల దేవ స్తోత్రాలు చెల్లిసా ప్రభా. ఇగో నా తండ్రి ప్రభా, నీ మాటలు వింటూ ఉండగా ఎంతమందినైతే నాయన నువ్వు సంధించావో నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది అయితే జల తైలాలు 2 పట్టుకున్నారో, ఒక పక్క ఆయిల్, ఒక పక్క తండ్రి నీళ్లు, ఆ రెండింటిని కూడా నా తండ్రి మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలయ్యా. ఎక్కడ అప్లై చేసినా, ఎక్కడ ప్రోక్షించినా, ఎక్కడ ఎవరు సేవించినా గొప్ప అద్భుత కార్యాలు జరిగించినందుకు స్తోత్రాలయ్యా. యేసు నామములో ఆశ్చర్యకార్యం జరుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, శాంతి సమాధానం కలుగును గాక, మంచి ఆరోగ్యం కలుగును గాక, నింపుదల కలుగును గాక. నా తండ్రి నీకు వందనాలు చెల్లిసా ప్రభా. మమ్మల్ని ఈ విధంగా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నాయన ముందుకు సాగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ మరి 6:30కి ప్రసారం అవుతున్నటువంటి మరి తండ్రి ప్రభు ఆరాధన ఛానల్ బట్టి నీకు వందనాలయ్యా. 7 సంవత్సరాల నుంచి ఇది 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టించావు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మందిని బలపరచండి, స్థిరపరచండి, దీవించండి, విడుదల కలిగించండి అయ్యా. వివాహం లేనటువంటి వారికి, ఉద్యోగాలు లేనటువంటి వారికి, అలాగే మరి తండ్రి ప్రభు రాత్రి వేళ నిద్ర లేనటువంటి వారికి, గర్భఫలాలు లేనటువంటి వారికి సమృద్ధిని వారికి అనుగ్రహించండి, గొప్ప కార్యాలు జరిగించండి, విడుదల కలిగించండి, మహిమ పొందండి రాజా. అలాగే నా తండ్రి ఈ కార్యక్రమ మరి స్పాన్సర్కి నా తండ్రి ప్రత్యేకమైనటువంటి దీవెనలు వారికి అనుగ్రహించండి. ఇంతవరకు నాయన స్పాన్సర్ చేసినటువంటి వారికి సమృద్ధికరమైన దీవెనలు దయచేయండి. ఏ విషయంలో కూడా వారికి లోటు లేకుండా సమృద్ధితో వారు నింపబడతారు గాక, ఆనందంతో నింపబడతారు కాక, ఆరోగ్యం చేత నింపబడతారు కాక. ఇంకెంతమందిని అయితే పురమాయిస్తున్నావో వారందరినీ కూడా నాయన దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఎక్కడ అప్పు చేయకుండా, ఎక్కడ వడ్డీలు కట్టకుండా సంపూర్ణత్వాన్ని తండ్రి వారు ధరించుకుందరు గాక. మేళ్ళు ఉపకారాలతో వారు నింపబడతారు గాక. తండ్రి కమ్యూనిటీ హాల్ కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రభా నిండైనట్టు దీవెల చేత నింపడుగా. నా గురించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి మీద నాయన నీ దీవెన కుమ్మరింపబడిన గాక. పిల్ల పాపలతో వర్ధిల్లుదురుగాక యేసుక్రీస్తు నామములో మహిమ పొందుకొని రాజా. యేసయ్య పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి పెట్టుకొని పొందుకొని నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధులకు, ఇరుగు వారికి, పొరుగు వారికి సదాకాలం తోడే ఉంటూ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.